దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ సంఘ ఆరాధనకి దైవుని యొక్క సేవకునిగా పాస్టర్ కరుణాకర్ ప్రేమతో మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈ ఆరాధనలో మీరందరూ కూడా పాల్పొంది దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని యొక్క దాసుడిగా మరి నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు చేసిన అనేక మేలుల కొరకై మనం దేవునికి ఎంతగానైనాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి మనం కొన్ని నిమిషాలు స్తుతి యాగములు చెల్లించుకుందాం. దేవుడు 7 మాసాలు కూడా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి 8వ మాసములో దేవుడి యొక్క 9వ దినమున దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉంటుండగా దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించుకుందాం. దేవుని నామాన్ని మనం అందరం కలిసి ఆరాధించుకుందాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ గాడ్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ. Praise you God. Hallelujah. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Hallelujah. Stotram. Stotram. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Thank you God. Let's all worship God. Hallelujah. Hallelujah. Let's open our mouths and give praises to God this morning. Let God alone be exalted through our praises. Let His name be magnified through our worship and our declaration and our confession. God, we thank you, Jesus. Lord, we praise you, God. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, God. Thank you. Oh, hallelujah. Thank you, Jesus. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క దినం ఈ విధంగా ప్రభా నీ నామాన్ని ఘనపరచడానికి దేవ మీరు ఇచ్చిన గొప్ప తరుణం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉండండి, మీ నామాన్ని ఘనపరుచుకోనండి. దేవ వచ్చినటువంటి ప్రతి వారిని కూడా సిద్ధపడి నీ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని కూడా ఇదిగో నాయన ప్రభ మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. ప్రత్యేకంగా పాటలలోనూ ఆరాధనలోనూ వాక్య పరిచర్యలో నీ కృపనివ్వండి. కలిసి నిన్ను స్తుతించి కలిసి నిన్ను ప్రార్థించి నీ నామాన్ని గొప్ప చేయటానికి నీ కృప ఇవ్వండి. ఎవరు తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నటువంటి దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయం దేవ ప్రతి అసాధ్యమైనటువంటి నీ కార్యాలని ప్రభువా ప్రియా బిడ్డల ఎడల విశ్వాసము ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పొందుచుండగా ప్రతి వ్యక్తిని తండ్రి ఎదుగునని మీరు దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసయ్య ఈ యొక్క సమయం మేము ప్రార్థించినవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించారని నమ్ముచూ స్తుతిస్తూ మీకు ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you Jesus. Thank you Jesus. Yes Lord. Oh Jesus, thank you God. Stotram.
Praise Jesus. Hallelujah. మనమందరం కలిసి పాడి దేవుని నామమును స్తుతించుకుందాం. Praise Jesus. Hallelujah. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపుననే పాట పాడి దేవుని స్తుతించుకున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుననే పాట పాడుచు దేవుని స్తుతించుకున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు
ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబుని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబుని నిత్యము వెంబడించేదను. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఇద్దరు ముగ్గురు కూడినటువంటి స్థలంలో ఆయన కూడి ఉండేటువంటి దేవుడు, ఆయన ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. మరి యొక్క సమయం దేవుని మనం మాయపరుస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా ఆ విధంగా పాడచ్చు దేవుని యొక్క నామాన్ని మనం ఇంకొన్ని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. Praise the Lord. Thank you, Jesus. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అనే పాట పాడొచ్చు. దేవుని నామాన్ని స్తుతించుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అనే పాట పాడొచ్చు. దేవుని నామాన్ని స్తుతించుకుందాం. దేవుడు దయాళుడుగా మన జీవితంలో ఉండి మనకు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయం మనం ఆయనను ఆరాధించే వారమై ఉంటున్నాం. మరి యొక్క సమయం చీకటిలో నుండి, మరణములో నుండి దేవుడు మనల్ని విడిపించినటువంటి దేవుడు, వెలుగులోనికి తీసుకొని వచ్చిన దేవుడు, మరణము నుండి జీవములోనికి మనల్ని విడిపించిన దేవుడు, కష్టములలో నుండి, ఆపదల నుండి మనల్ని విడిపించిన దేవుడు. ఈ యొక్క సమయం అటు దేవుణ్ణి మనం అందరం కలిసి గణపరుస్తూ ఆయనను స్తుతించుకుందాం. థాంక్ యూ జీసస్. థాంక్ యూ. Jesus. Praise the Lord. Hallelujah. Yehovah dayaludu, ayanake కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను విడిపించితివి, మమ్ము నడిపించితివి, నన్ను విడిపించితివి, మమ్ము నడిపించితివి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. మన స్తుతుల మీద నివాసం చేసే దేవుడు, దుర్గాన్ని స్థాపించే దేవుడు. లెట్స్ ప్రైజ్ గాడ్ దిస్ మార్నింగ్. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. Oh, praise Jesus. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, God. Hallelujah. Let's sing together. మనకందరికి వచ్చిన పాట దేవునికి స్తోత్రం. వాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. Praise Jesus. Hallelujah. మనందరం కలిసి మనకు వచ్చినటువంటి పాట, నడిపించు నానవ నడి సాంద్రమున దేవ నవజీవన మార్గము అనే పాట పాడొచ్చు. దేవుని నామాన్ని స్తుతించుకుందాం. 238th song. Let we all together sing and glorify God. మనందరికి వచ్చినటువంటి పాట 238వ పాట, నడిపించు నానవ నడి సాంద్రమున దేవ అనే పాట పాడొచ్చు. దేవుని నామాన్ని మనం కనపరుచుకుందాం. Praise the Lord. Thank you, Jesus. జన్మ తరింప
నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుము నా సేవ చేకును నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనిదురాయే ఆధ్యాత్మిక లేమి గని అల్లాడే నా వరలు నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా
సవరించి లోనున్న ఈగులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆత్మనగా లోకేశ చేయుమయా నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నానావా నడి సాంగమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరగను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించుడి అని ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ప్రతి విశ్వాసికి
ప్రతి దేవుని నామం ఎరిగిన ప్రతి బిడ్డకు కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞగా మనం చూస్తున్నాం. గో అనబడినటువంటి మాట, వెల్లుడి అనబడినటువంటి మాట. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ విలువైనటువంటిది. దానికి మనం ఏమీ కూడా చెల్లించలేనటువంటి వారంగా ఉన్నాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనము నెరవేర్చినప్పుడు, దాని యొక్క పరిపూర్ణత కొరకై మనం ప్రయాసపడినప్పుడు, దేవుడు మనల్ని బట్టి ఆయన పరమనందు ఆయన ఆనందించే దేవుడు అయి ఉన్నాడు. యేసును కూడా తండ్రి చూసి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినమున దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆజ్ఞను మనం చేయగలుగుతున్నామా? మనం నెరవేర్చగలుగుతూ ఉన్నామా? మనం వెళ్ళగలుగుతున్నామా? మనం ప్రకటించగలుగుతూ ఉన్నామా? 2020 సంవత్సరాల క్రితం దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయుడైనటువంటి ఏక కుమారుడైన క్రీస్తును ఆయన భూమి మీదకి పంపించాడు. మానవులందరి కొరకై తన ప్రాణమును పెట్టి తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా రక్షింపబడి నిత్య జీవం అనుగ్రహించబడినట్టుగా వారు పొందుకొనలాగన మనకు ఆ కుమారుడి తండ్రి మనకు అనుగ్రహించాడు. నిత్య జీవం కలిగినటువంటి మనం ఈ నిత్య జీవాన్ని ఇతరులకు మనం అందించే వారిగాను, ఇతరులకు మనం ప్రకటించే వారిగా మనము లేకపోతే, ఈ దినం మనల్ని మనం ప్రశ్నించుకొని, దేవాని యొక్క నామమును ప్రకటించటానికి, నీవు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆజ్ఞను నెరవేర్చటానికి నేను పనిచేసే స్థలములో ప్రభువా, ఇదిగో తండ్రి, నేను నివాసం చేసేటువంటి స్థలములో ప్రభువా, నీ గురించిన గొప్ప ఆజ్ఞను చెప్పే బిడ్డగా నేను ఉంటాను అని ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకోవాలి. అదే మనం ఇంతవరకు కూడా పాడాం పాట, ప్రభు యేసుని శిష్యుడనై ప్రకటించును యేసు యొక్క నామమునని. ఈ దినం దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, మనం ప్రకటించకపోతే యేసు యొక్క నామము, మనకివ్వబడినటువంటి వెలుగును మనం అందించే వారిగా మనం లేకపోతే ఎవరు వెళ్తారు మన గురించి? Who will go? Who will go? This day. Let we all put a question to us. Who will go for us? కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. It is not that simple, beloved, that we are saved. We are saved by a price. వెలపెట్టి మనం కొనబడినటువంటి వారం. We are not being delivered or purchased by gold or silver or by sacrificial offerings, but we have been redeemed by the very precious blood of our Lord and Savior Jesus Christ. యేసు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం, మనము కొనబడినామని ఈ యొక్క దినం జ్ఞాపకం చేస్తున్నాను. వెండి బంగారముల చేత మనం విమోచింపబడలేదు, లేకపోతే అర్పణల ద్వారా మనం విమోచింపబడలేదు. కానీ యేసు అమూల్య రక్తం సిలువలో ఆయన చిందించుట ద్వారా మనం విమోచింపబడ్డాం. ఈ దినం దేవుడు నిన్ను విమోచించాడు. విమోచించి విడిపించబడినటువంటి వారి యొక్క గుంపులో దేవుడు నిన్ను పెట్టాడు. నీవు నేను మనము కలిసి బంధకములో ఉన్నటువంటి అనేకులను విడిపించే వారిగా మనం ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమని అనే పాట పాడి దేవుని నామాన్ని స్తుతించుకొని మహిమపరుచుకుందాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్యా అనే పాట పాడుచు దేవుని స్తుతించుకుందాం. హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీనతలో
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ అగ్నులతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ ఫలములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సాక్షిగా నన్ను జీవింపచేయుమయా. సిలువకు సాక్షిగా నన్ను జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. Hallelujah, amen. Amen, hallelujah, amen. Hallelujah, amen. Amen, hallelujah, amen.
సన్నిధిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అద్భుతకరుడు మన దేవుడు, ఆశ్చర్యాలు చేసేవాడు మన దేవుడు. మనం దేవుని స్తుతిస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయం గొప్ప అద్భుత కార్యములు మన జీవితంలో దేవుడు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లెట్ వి ఆల్ వర్షిప్ వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్ అనేటువంటి పల్లవిని పాడుచు దేవుని స్తుతిస్తాం. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. Beloved, glory God, the mighty God is love. What a mighty God is love. What a mighty God is love. Let us clap and praise the Lord. Let us clap and praise the Lord. Let's clap and praise the Lord. Let us clap and praise the Lord. What a mighty God we serve. What a mighty God we serve. What a mighty God we serve. What a mighty God we What a mighty God we serve. 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 Praise the Lord, hallelujah. Thank you, Jesus. Hallelujah. Praise God. Hallelujah. కలిసి దేవుని స్తుతించి అందరం కూడా ఆరాధిస్తాం. దేవుడి దినం అద్భుతములను ఆశ్చర్య కార్యాలని ఆయన మధ్యలో చేసే దేవుడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము వెలుగము, సమాధానము పొంది కొనిపోబడుదము. సంతోషముగా బయలు వెలుగము, సమాధానము పొంది కొనిపోబడుదము.
నింపబడుదము. చప్పట్లు కొట్టును, చప్పట్లు కొట్టును, చెట్లన్నీయు చప్పట్లు కొట్టును, చెట్లన్నీయు చప్పట్లు కొట్టును, చెట్లన్నీయు చప్పట్లు కొట్టును, చప్పట్లు కొట్టును. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు గొప్ప కార్యములు ఆయన మన మధ్యలో చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనకున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవుడు మార్చుటకు శక్తి కలిగిన వాడు. మన పరిస్థితులలో నుండి మనల్ని విడిపించుటకు చాలిన దేవుడు. చేయాల్సిందంతా కూడా ఒకటే, మనము ఈ దినం మనల్ని మనం దేవుడి సన్నిధిలో ఆయనకు మనం సమర్పించుకొని మనమున్న స్థితిలోనే దేవుని ఆరాధించగలిగితే మనకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా తొలగించబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, యేసు ఈ దినం మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యువర్ వర్షిప్ ఈజ్ అ కీ టు యువర్ డెలివరెన్స్. నీవు చేసే ఆరాధన ఈ దినం మరి నీ యొక్క విడుదలకు జవాబుగా ఉంటుంది. కాబట్టి జవాబుగా ఉండేటువంటి ఆరాధన ఈ మధ్యాహ్న కాల సమయం మనం చేసి ఆయన నామాన్ని మనం స్తుతించుకుందాం. Hallelujah, oh hallelujah, hallelujah, praise the Lord, hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Lord, hallelujah. Oh praise you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. We worship you God this day. We adore you God this day. దేవానికి వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఆరాధిస్తాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని మనం స్తుతిస్తాం. Let's worship God. Oh Jesus, hallelujah. Praise the Lord, hallelujah. అందరము దేవుని ఆరాధించుకుందాం, అందరము దేవుని స్తుతించుకుందాం. ఇదే నా ప్రభుని స్తుతించడం మంచిది. ఆరాధించే దేవుని నామమును మహిమపరచుకుందాం. Jesus, thank you God. Hallelujah, hallelujah. Oh Jesus, we praise you Lord. Hallelujah, hallelujah. Urama mara shendere rese, virasmito rashendere vosse, kiravossa endere nere shendere ravosse de barasi. Thank you Jesus, thank you Jesus, thank you Lord. Oh hallelujah, 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 hallelujah. Oh Jesus, thank you Jesus, thank you God. Praise you God, hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah.
దినమున దేవుని ఆరాధించుచుండగా, దేవుని స్తుతించుచుండగా మనందరం కూడా let we look unto God. Let we all be absent in our flesh, beloved, and be present in the spirit with the Lord. Let we all unite our spirits with God. Let him worship God this day. Let him adore him. Let the praise worship come within our spirit, because he said that he is a spirit. The one who worship God shall worship him with a truth and with the spirit is said. తనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు ఆశిస్తూ ఉండగా, ఉదయకాల సమయం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేటువంటి కృప ప్రభు మనకందరి కూడా అనుగ్రహించలాగన మనందరము కూడా దేవుని ఆరాధిస్తాం. మన పరిస్థితులు ఏ ఉన్నప్పటికీ కూడా let we all keep at the feet of Jesus Christ this morning. Let we all bring that the issues that we have, the problem that we have, the sickness that we have, the financial problem that we are going through. Let we all bring it. Let we all bring and keep at the feet of Jesus, and let we adore him. Let me praise his holy name. Nishura seinerebose kira setelelo shandirebose. Thank you Jesus, thank you Jesus, thank you Lord. Oh Lord, thank you Jesus. స్తోత్రాలు ప్రభా. మహిమ నీకు తండ్రి, ఘనత నీకు ప్రభా. ఎల్షదాయి అయిన ప్రభా నీకు వందనాలు. మా కాపరిగా ఉన్న దేవా మీకు వందనాలు. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఓ తండ్రి, మీరు ఒక్కరే ప్రభా పూజించుటకు కొనియాడుటకు తండ్రి యోగ్యుడమైన మా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. Praise the Lord, hallelujah, hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. May God, hallelujah, hallelujah, hallelujah. Thank you, thank you, thank you, thank you, thank you. Let every house, Lord, be filled with your glory, God, filled with your awesome presence, God. Oh Holy Spirit, God, I welcome into every house, God, your awesome presence, Jesus. ప్రతి ఒక్క ఇంటిలోనికి నీ పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిని ప్రభా ఇదిగో మేము ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఇంటిలో తండ్రి ఆరాధించు ప్రతి వ్యక్తిలో ప్రభా నీ సన్నిధిని తండ్రి ఇదిగో నాయన ప్రభా, ఇదిగో తండ్రి బిడ్డలు అనుభవించుటకు నీ కృపనివ్వమని ప్రార్థిస్తున్నా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా.
ఓ యేసయ్యా నీవే 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 దేవా నీవే 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 దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీకే దేవా. మనందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ సమయం కొరకై దేవుని మనందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నేను చేయి స్తుతిలో తండ్రి మీ కృపనిచ్చారు, ఈ ఆరాధనలో మీ సన్నిధిని మాకు ఇచ్చారు తండ్రి. నేను స్తుతిస్తూ నీ నామాన్ని మాయపరుస్తూ ఉన్నానని దేవుని మనం స్తుతించుకుందాం. దేవుని మనం మాయపరుచుకుందాం. ప్రభువా నాతో మాట్లాడి మధ్యాహ్నం నీ స్వరం నాకు వినిపించే తండ్రి. దేవాని వాక్యం కొరకు ఆశతో ఉన్నాను. దేవా నాతో మాట్లాడి జీవాహారమును నాకు అందించమని అడుగుదాం. ప్రభు మనతో మాట్లాడి ఆయన తన వాక్కును మనకిచ్చే దేవుడు. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఈ దినమున ప్రభువా 7 మాసాలు మీ కృపలో మమ్మను తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు భద్రపరిచి తండ్రి మీరు కాపాడిన విధానం కొరకు వందనాలు. ఈ దినం నీ వాక్యం చేత నాతోను మాతోను మాట్లాడండి ప్రభువా. వాక్యం మీది, రచనలు మీ వారు తండ్రి. దేవా ఈ వాక్యమును మా కొరకునైనా మీరు విరవండి, మాకు వడ్డించండి ప్రభు. నీకు వందనాలు. అండ్ ఈ వాక్యము ద్వారా మేము బలపరచబడి తృప్తిపరచబడి తండ్రి బలమునందుకొని ప్రభు ఈ శరీర సంబంధమైన తండ్రి ఈ శరీరములో ప్రభు మా జీవితాన్ని వెళ్ళబుచ్చుండగా ప్రభు ఆధ్యాత్మికంగా మేము ఏ విధంగా ఇంకొన మీకు సమీపముగా జీవించాలో, నీ అడుగుజాడలో మేము నడుచుకోవాలో ప్రభు మీరు మాకు బోధించమన్నప్పుడు, మీరు మాకు బోధించినప్పుడు తండ్రి నీ త్రోవల నుండి మేము తప్పిపోక నీ సత్య మార్గములో, నీ జీవ మార్గములో మేము నిలిచి ఉండటానికి నీ సహాయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరూ ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరికీ నీ దైవ దీవెనల ఆశీర్వాదాలు మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని ప్రభా నీ నామములో తండ్రి బంధిస్తూ ఉన్నాను ప్రభా. నీ శక్తి చేత, నీ ప్రభావం చేత ప్రతి బిడ్డను కూడా మీరు తాకమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన నాకు మా అందరికి కావలసిన ఈ వాక్యమును మా కొరకు సిద్ధపరిచారని నమ్మి స్తుతిస్తూ ప్రభా ముందుగా ఈ ప్రార్థనను తండ్రి మీరు ఆలకించారని తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య ఇదిగో ఈ సమయంలో ప్రభా మీకు తండ్రి ఈ యొక్క ఆరాధనను ప్రభా సమర్పిస్తూ ఉండగా ఆది నుండి అంతం వరకు మీ ఆత్మజ్వర్యంలో తండ్రి ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా జరిగించు మహిమ పొందమని ప్రార్థిస్తాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలందరూ కూడా ఆమేన్ అని దేవుని చెప్పి స్తుతించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ సంఘ ఆరాధనకి
మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సేవకుడిగా పాస్టర్ కరుణాకర్ యొక్క వందనాలు మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా దైవ దీవెనలు, దేవుని యొక్క ఉన్నత ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా కలగాలని నా యొక్క ఆశ అయి ఉంటా ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఈ దినం దేవుని యొక్క వాక్యంగా మనము ధ్యానించుకుందాం. దేవుడు మన కొరకు దాచిపెట్టినటువంటి ఉంచినటువంటి సిద్ధపరిచిన జీవపు మాటని మనందరం కూడా ధ్యానించుకుందాం. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఈ యొక్క దినమున మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా తీసి ఈ యొక్క మాటల్ని నాతో పాటు చూడాలని నేను మనవి చేస్తున్నాను. లెట్ వి ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద Gospel of Mark 5th chapter and let we all look to 6th verse. దయచేసి బైబిల్ ఉన్నటువంటి మీరు అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని దయచేసి నాతో పాటు కూడా తెరచి మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఈ దినం మనం ధ్యానించుకుందాం. The Gospel of Mark, I believe that everyone has opened their Bibles. Please look and read together that words. అందరం కలిసి ఆ మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ మాట. వాడు దూరమున ఉండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. దేవునికి మహిమ కలుగుని గాక. ఈ దినం ఇక్కడ మనం చదివిన ఈ వచనంలో ఒక మనుష్యుడు మనకు కనబడుతూ ఉన్నాడు. యేసు ఈ మనుష్యుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ మనుష్యుని యొద్దకు యేసయ్య వెళ్ళాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ come down to this man place where he was in. దేవుడు తానే స్వయంగా ఈ మనుష్యుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన కొరకు వెతుక్కుంటూ యేసు అక్కడికి వచ్చాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ దినం దేవుడు నిన్ను వెతుక్కుంటూ ఈ వాక్యము ద్వారా ఆయన నీవున్న చోటికి ఆయన వాక్య రూపకంగా నీ వద్దకు వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని, ఈ యొక్క మనుష్యుడు యేసు తన వద్దకు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఒక కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూ హావ్ సీన్ జీసస్ ఈవెన్ ఫ్రమ్ ఫార్ అవే ప్లేస్ అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ఇతనికి దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నప్పుడే ఈ వ్యక్తి యేసుని చూశాడు అని వాక్యం చెప్తా ఉంది. ఎస్, ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్య రూపకంగా నీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు నీవు ఈ వ్యక్తి వలె యేసు ఇంకను ఆయన దూరముగా ఉండగానే ఆయనను చూశాడు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన చూసి ఒక అద్భుతమైన పని చేశాడు. ఇక్కడ మనం చూసినప్పుడు వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసెను. జీసస్ని దూరంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి చూశాడు. ఈ వ్యక్తి యేసు దగ్గరకు వెళ్ళలేదండి, యేసే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ప్రియమైన వారలారా, చాలాసార్లు మన దగ్గరికి యేసే వస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళటం మర్చిపోయినప్పటికీ, ఆయన దగ్గరికి మనము వెళ్ళకపోయినప్పటికీ, మనము ఆయనని లక్ష్యం చేయకపోయినప్పటికీ అనేక పర్యాయాలు యేసే ఆయన
మనం ఉన్న దగ్గరికి ఆయన రావటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన మన దగ్గరికే వస్తూ ఉన్నాడు? ఎందుకని ఆయన మనం ఉన్న స్థలంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు అని అంటే, దేవునికి నీ మీద ఉన్న ప్రేమ అంత గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. నీ ఉన్నటువంటి పరిస్థితి నుండి, నీ ఉన్నటువంటి సమస్యల నుండి, నీ ఉన్నటువంటి దుఃఖములో నుండి, నీ ఉన్నటువంటి దిగజారిన స్థితిలో నుండి నేను లేవనెత్తటానికి, నిన్ను స్వస్థపరచటానికి, నిన్ను బాగు చేయటానికి ఆయన నీ యొద్దకు ఆయన వస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఇదేనా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. టుడే మై గాడ్స్ word for you all who are watching this telecast. Today's God is speaking on a subject called, on a topic called the worshiping God is a key for your deliverance. Beloved, this day God is speaking to us that worshiping God will become a key for your deliverance. నీవు ఆరాధన దేవునికి నీవు చేయుట, నీ జీవితంలో నీవు ఆరాధించేటువంటి ఆరాధన నీ విడుదలకు, నీ విమోచనకు, నీ యొక్క శ్రమలకు, నీ కష్టాలకి, నీ బంధకాలకి, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు ఒక తాలుపు చెవి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. The worship is a key for your deliverance, beloved. ఈ దినం నీవు చేసే ఆరాధన నీవు పడుతూ ఉన్నటువంటి శ్రమలకు ఒక గొప్ప తాలుపు చెవి లాంటిది. ఇక్కడ ఉన్న ఈ యవనస్తుని మనం చూసినప్పుడు యేసు ఇంకను అతనికి దూరముగా ఉండగా ఇతడు యేసు యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడని వాక్యం చెప్తా ఉంది. He ran to Jesus, beloved. This day God's word as it is coming to you, you have to run to that word. You have to take that word into your heart. ఈ దినం ఆ వాక్కును నీ హృదయంలోనికి తీసుకోవాలి. ఆ వాక్కును నీవు ఘనపరచాలి. ఆ వాక్కును నీవు గొప్ప చేయాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనం వాక్యములో మనం కొంత లోతుకు మనము ఈ విషయములో మనం వెళ్ళినప్పుడు మనకు వాక్యం తెలియచేస్తా ఉంది. ఈ వ్యక్తి యేసు ఈ వ్యక్తిని దర్శించిన ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే, ఈ వ్యక్తి దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. This person, the man that Jesus went to see, was a man with unclean spirits. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం చెప్తా ఉంది, I do not know into what uncleanness your spiritual life, your emotional life, your physical life went into, but this day God is speaking to us, beloved. My Jesus, the one Jesus whom I preach, is a God who comes and visits you at the place where you are in. Praise the Lord. Hallelujah. నీవు ఉన్నటువంటి స్థలములోనికి నా యేసు ఆయన నీ దగ్గరికి వాక్యముగా ఆయన ఈ దినమున నీ వద్దకు వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, the man that Jesus met was a man with unclean spirits. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ మనం చూసినప్పుడు the man with an unclean spirit saw Jesus from afar off, and his response was, what the response this man had towards Jesus, the man who was coming to him, was to worship him. దేవునికి మహిమ కలుగునుగాక. He did not worship Jesus after he was being delivered from that unclean spirit, beloved. He worshipped Jesus even though he was being tormented by the unclean spirits itself. ఆ దురాత్మల చేత పీడించబడుతూ ఉన్న ఈ వ్యక్తి విడుదల పొందినాక, స్వస్థపరచబడిన తర్వాత, బాగయ్యాక యేసును ఆరాధించలేదు. కానీ అతడు ఇంకను ఆ దురాత్మ చేత పీడించబడుతూ ఉండగానే యేసుకు నమస్కారము చేసను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. How many this day are worshiping God? ఎంతమంది ఈ దినమున దేవుని ఆరాధించగలుగుతున్నారు, దేవుని స్తుతించగలుగుతున్నారు? Many have worshiping images in their lives. Some worship cinemas, some worship going outside, some worship their husband, some worship their wives, some worship their jobs. The worships are different types. But this man who was with unclean spirit, when Jesus has encountered this man,
this man, as he saw Jesus a far off place, he ran towards him and he started to worship him అని మనం చూస్తా ఉన్నాం. This day God is speaking to you, beloved, in whatever situation you are, into whatever trauma you are, into whatever pain you are going through, into whatever sickness you are in. My Jesus is coming to you as his word to your place this day, so that you may be redeemed of the situations that you are into. My God's presence can change the situations in and round, beloved, as you start worshiping this day with your situations as you are in. Beloved, we see this man, as he was with an unclean spirit, he came running to Jesus and he started to begin worshiping. We have to learn this day something interesting from this man. Many times we ask God, God, if you give me this, if you give me a job, God, if you can provide me, Jesus, if you can open a new door for me, Jesus, if you can give me a good house, Jesus, if you can give me and bless me with a 4-wheeler or a 2-wheeler or anything of sort, the material blessings that we require for this physical body. Many things we ask God, and we ask God that, Lord, if you really bless me, I'm going to worship you, I'm going to praise you, I'm going to exalt you. No, beloved, no. This man is teaching us this day that the man, as the children of God, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనమున్న పరిస్థితుల్లోనే దేవుని మనం ఆరాధించగలగాలి. We have to learn this day. Learn this one and implement it in your spiritual life. You will see tremendous changes, beloved. అద్భుతమైనటువంటి దేవుని యొక్క దైవ కార్యాలు మీ జీవితంలో జరగటం మీరు చూస్తారు. You will come back with a praise report saying that, Pastor, as you said, as the word said, as you declared as a man of God, to worship God into the situation as we are in, to when we worship him, really answered. Yes, beloved, this day the man with unclean spirit, he saw Jesus and he worshipped him and he began to worship him. This is the first thing that we learn from this man, that being the children of God, we have to worship him in the middle of the trouble, in the middle of the crisis, in the middle of temptations. సమస్యల మధ్యలోనే, శోధనల మధ్యలోనే, శ్రమల మధ్యలోనే దేవుని పిల్లలుగా మనం దేవుని ఆరాధించగలగాలి. ఈ దినం ఈ యొక్క మాట మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నీవు ఈ విధమైన ఆరాధన ఎప్పుడు చేసి లేవేమో, ఈ దినం నీ పద్ధతిని మార్చుకోనమని ప్రభు చెప్తా ఉన్నాడు. Change the pattern, change the style of your praise, change the style of your worship, change the style of giving praises to God. Give praises to God in the middle of the storm. Jesus give praises, give thanks to God in the middle of the crisis. Give thanks to Jesus in the middle of your sickness. Give thanks to Jesus, worship Jesus in the middle of the issues that you are in. ప్రియమైన వారలారా, ఈ వ్యక్తి సమస్యలతో, దురాత్మల ప్రభావము చేత ఇతడు ఉండగా, ఆ సమస్యల్లోనే ఇతడు దేవుని ఆరాధించాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనందరం కూడా నోట్ చేసుకోవాలి. We have to note that this man did not get delivered first and then worshipped Jesus. He worshipped Jesus and then was delivered by Jesus. దేవుని ఆరాధించాకే ఈ వ్యక్తి తన యొక్క దురాత్మల ప్రభావము నుండి విడుదల పొందాడు, కానీ విడుదల పొందాక దేవుని ఆరాధించలేదు. చాలాసార్లు మనకు సహాయం పొందుకున్నాక దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. ఒకవేళ ఇది మీరేమైనా నేర్చుకొని ఉంటే ఇది రాంగ్ సిస్టమ్. మనం చదువుతున్న వాక్య వచన ప్రకారం నీవు నేర్చుకున్నది తప్పు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా
మనము ఆరాధించే దేవుడు ఆయన సృష్టికర్త, ఈజ్ ఎ క్రియేటర్. హీ కెన్ క్రియేట్ ది థింగ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. He can create the things out of nothing. Give to Jesus the water, he will change into wine, beloved. చూడండి, అద్భుతములను మన దేవుడు చేసేటువంటి వాడు. ఈ మధ్యాహ్నం ఒకవేళ నీవు నమ్మి విశ్వసిస్తే నీ జీవితంలో సైతం దేవుడు అద్భుతమును చేయటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ దినమున నీ విడుదలకు, నీ విమోచనకు సమస్య నీ విడుదలకు కారణమైపోతుంది. ఆరాధన, నువ్వు చేసే ఆరాధన ఈ సమస్యల నుండి నీకు విడుదలనిచ్చేదిగా ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కొద్దిమంది ఈ దినములలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి ఒత్తిళ్ళ చేత మరి బంధించబడినటువంటి వారిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, దేవునికి స్తోత్రం, అనేక విషయములలో వారు బాధించబడిన వారిగా, వారు నెమ్మది లేనటువంటి వారిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ జీసస్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్. మనము దేవునికి మనము ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. మనం ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన మన మార్గములను సరళము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇరుకైన మార్గమును తిన్నదిగా చేసే దేవుడని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన ఇరుకైన మార్గమును తిన్నదిగా చేస్తాడు. ఎప్పుడు అనంటే మనము ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు. వాక్యం అంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం చూసినప్పుడు ఆ మాటలు ఈ విధంగా వ్రాయబడతా ఉంది. ఆ పరమునందే కానీ, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ యందే కానీ ఏ నామమున మనకు రక్షణ కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏ నామమున రక్షణ కలగదు, మనకి ఏ నామమున సహాయము కలగదు, మనకి ఏ నామమున మనకు సమకూర్పు, మనకు స్వస్థత, విడుదల కలగదు. కానీ యేసు నామముననే మనకు సమస్తము సమకూర్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. That will become another subject, but I want to say you this day, మీరు నా నామమున మీరు ఏది అడిగినను పరలోకమందున్న తండ్రి మహిమపరచబడులాగన అది మీకు అనుగ్రహించబడునని వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రియమైన వారలారా, ఈ దినము దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ప్రతి మోకాలు, ప్రతి నాలుక యేసు నామమున వంగవలెను అని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. How great it is. ప్రతి అధికారం యేసు నామమునకు లోబడి ఉండాలి. ప్రతి సమాజం యేసు నామమునకు లోబడి ఉండాలి. ప్రతి కుటుంబం యేసు నామమునకు, అధికారమునకు లోబడి జీవించాలి. అప్పుడు దేవుడు అద్భుతములను ఆయన చేయగలిగినటువంటి వాడు. ఆయన వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది, ఆయన రాజులకు రాజును, ఆయన ప్రభువులకు ప్రభువై ఉన్నాడని పరిశుద్ధ వాక్యం తెలియచేస్తా ఉంది. ఒకవేళ నీ జీవితంలో శాపము గుండా నీవు వెళ్తున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో అపవాది అనేక కార్యముల చేత నిన్ను బంధించి, నిన్ను శోధించి నీ మీద వాడు తన ప్రభావమును చూపిస్తూ ఉన్నాడేమో, కానీ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం మనకి దినమున ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యములో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చెప్తా ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. No weapon that formed against thee shall not prosper. Hallelujah. This day, whatever the enemy tries to throw the arrows at you, beloved, God's word encourages us this day. No weapon that formed against you people, it will not flourish, beloved. Why? Because the one who is in you is greater than the one who is in the world అని వాక్యం తెలియచేస్తా ఉంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామమున గొప్ప విడుదల మనకు ఉన్నది అన్న విషయం ఈ దినమున వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దూరము నుండి యేసుని చూచి
పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రం. నీలో ఏ యొక్క అపవాది క్రియ నీ జీవితంలో అపవాది మరి నీ వలన వాడు జరిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ దినమున ప్రభు వాక్యం చెప్తా ఉంది, నీవు మంచి వ్యక్తివే, కానీ నీలో ఉన్నటువంటి ఆ అపవాది యొక్క ప్రభావం, ఆ దుష్టుని యొక్క ప్రభావం నీ జీవితంలో వాడి కార్యములను వాడు చేయటానికి వాడు మరి నీ మీద ప్రభావం టు హూమ్ యు ఆఫర్ యువర్ బాడీస్, నీ యొక్క శరీరమును దేనికి నీవు ఇస్తూ ఉన్నావు? దేవుని ఆత్మకు అప్పగించుకున్న వారలారా, ఈ దినం పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆత్మను, నీ శరీరమును దేవునికి సాధనంగా, నీ యొక్క శరీరమును దేవునికి ఇవ్వమని వాక్యం తెలియచేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ వ్యక్తి దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి మనం చూసినప్పుడు వాడు ఇంకొను యేసును దూరముగా చూచి ఆయనకు నమస్కారం చేస్తున్న దేవునికి స్తోత్రం. అతడు తనకు నమస్కారం చేశాడని వాక్యం తెలియచేస్తా ఉంది. ఈ దినము కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యముగా ఆయన నీ వద్దకు వస్తూ ఉండగా నన్ను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మందికి చాలా అపవాది అనేక క్రియలను వాడు చేస్తూ ఉన్నాడు. వారి జీవితాల్లో ప్రార్థించకుండా, దేవుని యొక్క వాక్యమును చదవకుండా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆధ్యాత్మికంగా ఎదగకుండా, మరి సంఘమును ఒక సంఘము నుండి ఇంకొక సంఘమునకు మార్చేటువంటి మరి వారిగా ఈ విధంగా అనేకమైనటువంటి కార్యాలు దేవుని బిడ్డలలో అపవాది చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆ బంధకాలన్నిటిలో నుండి కూడా నీవు విడిపించబడాలి అని అంటే ఈ దినమున ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి సూత్రం ఏమిటి అని అంటే ఆరాధన నీ విడుదలకు ఒక తాలుపు చెవి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మల ప్రభావము నుండి, దురాత్మల సమూహము నుండి దేవునికి స్తోత్రం. ఇతని గురించి ఇంకా మనం మొదటి వచనాల్లో మనం చూసినప్పుడు ఇతడు ఎవరి చేత కూడా సాధన చేయబడిన వాడు కాదని మనం చూస్తా ఉన్నాం. నోబడి కుడ్ కంట్రోల్ దిస్ మ్యాన్ అని మనం చూస్తాం. ఇతడు ఎవరు కూడా ఇతనిని నెమ్మలించలేకపోయారని, కట్టడి చేయలేకపోయారని వాక్యం చెప్తా ఉంది. many people tried this man to put him quiet and calm. నిశ్శబ్దంగాను మౌనంగా ఉండటానికి అనేకులు ఇతనిని మౌనంగా ఉంచటానికి ప్రయత్నం చేశారని వాక్యములు చూస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే కొంతమంది చైన్స్ కట్టేశారని మనం చూస్తాం, సంఖ్యలు వేశారని మనం చూస్తాం. ఈతనులో ఉన్నటువంటి దురాత్ముడు ఏం చేశాడంటే ఆ సంఖ్యలను సైతం తుత్తనీయులుగా అతడు చేసుకున్నాడని వాక్యం చెప్తా ఉంది. నో పర్సన్ కుడ్ కంట్రోల్ ద అన్క్లీన్ స్పిరిట్స్ which this man is possessed with, beloved. We are unaware being Christians, we are unaware that we are all sometimes or the other times whatever is a contradict to the word of God, దేవుని వాక్యమునకు అంగీకారముగా లేని ప్రతిదీ కూడా అది సాతాను నుండి వచ్చినటువంటిది, అది దురాత్మ ప్రభావం అని మనం చూస్తూ ఉన్నాం. Not praying, not coming to God, not going to church, not being a witness to God, not giving praises to God, not giving worship to God, not giving tithes to God, not being a witness among many unbelievers. This is all the unclean spirits. We are even unaware that we are being led by the force of the evil spirit అన్న విషయాన్ని మనకు అర్థం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. No man could control this person. In that situation, this man was living in a place called his dwelling place. When we look, we amaze, beloved, what the devil does. What the devil do is, it will take away from your home. It will cut off your social living. This man was been captured to live isolated, beloved. His dwelling was a dwelling in the tombs, we say. In that situation, Jesus went to this man. I do not know into what situation you are in, but the word of God is coming to you through the means of the word. His word is coming to you, beloved. And as this man did, if you are going to do, my God is ready to deliver you from every unclean spirit. Thank you, Jesus. Praise Jesus. దేవునికి మహిమ కలుగును గాక.
we see in the 7th verse, ఏడవ మాటలో మనం చూసినప్పుడు, when he worshipped Jesus, even Jesus was far away from him, something happened to this man. 7 words when we look here, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. When this man began to worship Jesus, the demons in him cried out, "What have I to do with thee, Jesus? Thou Son of the Most High God, I adjure thee by God that thou torment me not." That thou, who is tormenting? Who is tormenting? Jesus was tormenting him? No, beloved. Jesus want to give him the deliverance from the torment that he was in by the unclean spirit, by the legion. Do you know the legion mean? Legion means number of evil spirits. Many. More than one. So this man was having not one unclean spirit, beloved. He was filled with legion. Yes. A day, a second, a minute in your life, never give an inch to the evil. Never give an inch to the evil. It will totally occupy you, and it will totally surrender you, and it will begin to torment you, beloved. Praise Jesus. This man, in the Gospel of Mark, 5th chapter, 7th verse, "Thou Son of the Most High God, Jesus, I adjure thee by God that thou torment me not." The fact is, demons have nothing to do with Jesus. They have nothing in common with him, no association with him, no alliance with him, and Jesus has nothing to do with them except to, praise the Lord, hallelujah, except to, దేవునికి ఏమైనా సహవాసం ఉందా ఈ దురాత్మలతో? లేదు. దేవునికి స్తోత్రం. ఏమి అలయన్స్ కూడా లేదు. జీసస్ పని అంతా కూడా ఏమంటే, దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి ఆ దురాత్మలను వెళ్ళగొట్టుటయే ఆ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. When Jesus come here into your life, when Jesus come into your house, when Jesus come into your job, when Jesus come into your situation, all that is unclean and ruling you and controlling you will begin to leave. Hallelujah. Hallelujah. See, he is crying out. He is crying out. He is crying out. "Thou Son of the Most High God, I adjure thee, torment me not. Torment me not." Beloved, this day, we see that Jesus has come to deliver the man who is with the unclean spirit. And we see that this day, if you are truly anointed, worship service, demons scream out and flee from people who are calling out to the name of Jesus. ఈ దినములలో కూడా దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నటువంటి అనేకులు దైవ ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఆరాధన జరిగేటువంటి ప్రతి స్థలములో కూడా మనం చూడగలుగుతూ ఉంటాము. దురాత్మలు కేకలు వేస్తూ, ప్రజలలో నుండి కేకలు వేస్తూ విడిచి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. Really, if your worship is an anointed worship, really the word, if you are under the anointing of Jesus Christ and if you preach the word has got the power to deliver you and to set you free from every unclean spirit, beloved, from every pain, from every crisis. ఈ మధ్యాహ్న కాల దేవుని యొక్క సేవకుడిగా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ మీ ముందు నేను పెడుతూ ఉన్నాను. I do not know what is tormenting you this day, but my Jesus is coming to you by the means of the word. You have to do as this man did, beloved.
ఈ మనుషుడు చేసినట్టుగా నీవు కూడా చెయ్యి దినమున. ఆ మనుషునికి ఇచ్చిన విజయం, ఆ మనుషునికి ఇచ్చిన విడుదల నీకును దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రన్ టు జీసస్ టుడే అండ్ వర్షిప్ హిమ్. ఈ దినము నీవు కూడా యేసు యొద్దకు పరిగెత్తుకొని వచ్చి నీ సమస్యలతో నీవు ఉండగానే, సమస్యలు పోయాక కాదు, సమస్యలతో నీవు ఉండగానే, శ్రమలలో నీవు ఉండగానే, గాలి తుఫాన్ల చేత నీవు కొట్టబడుతూ ఉండగానే, బలహీనతల్లో నీవు ఉండగానే నీవు ఆయనను ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించు. అది నీకు జీవితంలో గొప్ప విడుదల ఇస్తుంది. చేస్తావా? ఆ విధంగా దేవుడి దినమున నువ్వు చేయటానికి ఇష్టపడితే ఆ విడుదల నీది. దేవునికి స్తోత్రం. వర్షిప్ ఇస్ ఎ కీ ఫర్ యువర్ డెలివరెన్స్. నీ విడుదలకు తాలపు చెవి నీవు చేసే ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆ విధంగా చేసి దేవుని మహిమపరచు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం అద్భుతంగా మీరు మాట్లాడినారు ప్రభువా. అతడు దూరంగా మిమ్మల్ని చూడగానే, దేవా, ఆ మనుష్యుడు దురాత్మల చేత పీడించబడుతున్న మనుష్యుడు ప్రభువా మీకు నమస్కారం చేశాడు. తన ఉన్న స్థితిలోనే మిమ్మల్ని ఆరాధించగలిగాడు ప్రభువా. ఈ దినం ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు ఎంతోమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా. అపవాది ఏ విధంగా వారిపైన దాడి చేసి వారిని ప్రభువా లొంగదీసుకొని ప్రభువా వారిపైన ఆధిపత్యం, తండ్రి, అధికారాన్ని వాడికి చలాయిస్తూ ఉన్నాడు. ప్రతి అపవాది కాడి నుండి, ప్రతి అపవాది యొక్క అధికారము నుండి నీ బిడ్డలైన వారిని మీరు విడిపించమని యేసు నామమున నీ సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీ మాట, నీ వాక్కులో శక్తి ఉంది, నీ వాక్కులో ప్రభావం ఉంది. ప్రియ బిడ్డలు ఎంత దూరం నుండి చూస్తున్నా మీరు వారికి సమీపముగా ఉన్న దేవుడవు తండ్రి. మీరు సమీపముగా ఉన్న దేవుడు. అద్భుతం చేసి, ఆశ్చర్యకార్యం చేసి, ఇదిగో తండ్రి, నిజంగా ఎంతోమంది బిడ్డలు ప్రభా, అయ్యో ఈ బాధ నుండి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగమును తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితిని నేను భరించలేకపోతున్నాను, నాకు విడుదల ఏది అని ప్రభా నిజంగా ఎంతోమంది బిడ్డలు మొరపెడుతున్నారు. వారందరికీ విడుదలనివ్వమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ప్రియ బిడ్డలు తండ్రి విమోచింపబడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత దేవా తిరిగి వారు ప్రభా ఇదిగో తండ్రి వారి జీవితంలో మీరు చేసిన మేలును ప్రభా తిరిగి తెలియచేసి నాకు ప్రభా కలిసి వారితో నేను వారితో కలిసి ప్రభా నీవు నాయన చేసిన గొప్ప కార్యమును బట్టి మేము కలిసి నిన్ను ఆరాధించి మహిమపరిచే కృప నాకు మా అందరికీ కూడా మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాను. ఇది నా ఆశీర్వాదములు, దీవెనలు ప్రభా ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన చేసి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దయచేసి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ప్రియమైన వారులారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ కొరకు మీ సమస్యలలో మీతో పాటు, ఎందుకంటే వాక్యం మనకు ఆధారం. 2-3 కలిసి దేని విషయమైనా అడిగిన ఎడల అన్నాడు దేవుడు. సో మీతో కలిసి మీ సమస్య గురించి నేను కూడా ప్రార్థించడానికి, మీతో కూడా కలిసి మీ విషయమై విజ్ఞాపన చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ విధంగా మీ పరిస్థితులు, ప్రార్థించవలసిన విషయాలు ఏవైనా ఉంటే తప్పక నాకు తెలియచేయగలరు. ఫోన్ చేయడానికి ఒకవేళ అవకాశం ఉంటే తప్పక ఫోన్ చేయండి. నా నంబర్ 801-971-4720. ఒకవేళ మీరు మీ యొక్క ప్రార్థన విన్నపాలని మెయిల్ చేయాలి అని అనుకుంటే jasonjesuscares@gmail.comకి పంపించగలరు. ఆ విధంగానే ఈ పరిచర్య నిమిత్తం ఒకవేళ దేవుడు మీ హృదయంలో భారం కనుక పెట్టినట్లయితే తప్పక ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించగలరు. డిజిటల్ పేమెంట్స్ మీరు చేయగలరు. దేవునికి స్తోత్రం. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి బలపరచగలరని నేను మనవి చేస్తూ ఉన్నాను. తిరిగి మరి యొక్క దినం ఈ విధంగా కలిసి మనము దేవుణ్ణి ఆరాధించి మహిమపరచు దినం వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన సజీవమైనటువంటి
రెక్కల కింద భద్రపరిచి దేవుడు మిమ్మల్ని కాపాడి ఆయన మీకు ముందుగా నడిచి మిమ్మల్ని నడిపించాలని ఆశిస్తూ ఈ మాటల్ని ప్రకటనలు ముగిస్తూ ఉన్నాను. చివరి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని దివ్య సమాధానం కూడిన మనతోను భూలోకములో ప్రభుని ప్రేమించు పరిశుద్ధులందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించుని గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా